ఆ దెబ్బకి ప్యాలెస్ లో ఉండే చిరంజీవులు పెట్టే బేడ సర్దుకొని పెంకుటింట్లోకి షిఫ్ట్ అయిపోయాడు. సంధ్య మీ అమ్మ ఫోన్ చేసి చెప్పింది, అది నిజమా? పిల్లలంటే చాలా ఇష్టం, కావాలి కావాలి అని రోద పెట్టావుగా. హే రియల్లీ వచ్చి గంట అయింది, మాకు చెప్పలేదు. ఇస్ ఇట్ ట్రూ? యా యాక్చువల్లీ ఐ ప్లాన్ నాట్ టు కన్సీవ్ ఫర్ 5 years. You know but these village stupidities. Oh sorry Chiranjeevi, this is my friend Reena and her husband Lazarus. Hey dude, rumble in the jungle, jingle bell. స్టాక్స్ లో పెట్టిన 50 lakhs పోయినందుకే ఏదో కొంపలు అంటుకుపోయినట్టు గోల పెడుతున్నావుగా. అందుకే మా ఫ్రెండ్స్ స్టార్ట్ చేసే లిక్విడ్ క్యూబ్స్ అనే సాఫ్ట్వేర్ కంపెనీలో మనమే మేజర్ షేర్ హోల్డర్స్ అని ఇప్పుడే కమిట్ అయ్యాను. యూనో యాక్చువల్లీ ఇన్ శాన్ ఫ్రాన్సిస్కో. ఉండే మళ్ళీనా ఉన్న ఈ భూమిని కూడా అమ్మి దీంట్లోనే పెట్టి మళ్ళీ తేడా వస్తే తట్టుకోలేము సంధ్య. వద్దు సంధ్య, నాకు ఇష్టం లేదు. ఎక్స్క్యూజ్ యాక్చువల్లీ యూనో చిరు, ఏంటి వాళ్ళ ముందు తెగరెచ్చిపోతున్నావు? నీకు ఇష్టం లేదు నువ్వు చేయను అన్నట్టే నాకు ఇష్టం లేదు నేను చేయను. అబార్షన్ చేయించుకోమంటావా? దానికి దీనికి సంబంధం ఉంది చిరంజీవి. జస్ట్ ఇమాజిన్, సాఫ్ట్వేర్ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ అంటే గ్లోబల్ రికగ్నిషన్ వచ్చినట్టే. మట్టి బుర్ర, నీకు చెప్పిన అర్థం కాదు. అర్థం కాదు కాబట్టి వద్దంటున్నాను. చెప్పాగా, నువ్వు అదొద్దంటే నేను ఇదొద్దంటాను. రీనా, హీస్ రెడీ టు ఇన్వెస్ట్, యు నో. ఐ ఎక్స్ప్లెయిన్ టు హిమ్ వెరీ క్లియర్లీ, యు నో. అయ్యగారికి అవుట్ ఫోకస్ నుంచి ఫోకస్ అయ్యే లోపల మనకి విశ్వనాథ్ పుట్టేసింది. నీ పేరేంట్రా? విశ్వనాథా? మా నాన్న పేరు బోసయ్య అని పెడదాం అనుకున్నాను. మీ అమ్మేమో వాళ్ళ తాత పేరు విశ్వనాథ్ అని పెట్టింది. పైగా స్టైల్ గా ఇష్యూ అంటుంది బోడి ముండకాన. ఏంటి లిక్విడ్ క్యూబ్స్ క్లోజ్ చేసేస్తున్నారా? అదేంటి సడన్ గా అంత బాంబు వేసావు? మిమ్మల్ని నమ్మి రిటర్న్ అగ్రిమెంట్స్ కూడా లేకుండా డబ్బు చేతిలో పెడితే ఇప్పుడేదో మార్కెట్ క్రాష్ అయింది, క్లయింట్స్ వెనక్కి వెళ్ళిపోయారు అని చెప్తున్నా. ఒకటా రెండా? 80 లక్షలు. అనుకున్నదొక్కటి అయినదొక్కటి, బోల్తా పడ్డావే బుల్బుల్ పిట్ట. అంత వెటకారం ఏం అవసరంలా. ఈ బిజినెస్ పోతే ఏముంది, ఎన్నో బిజినెస్లు ఉన్నాయి. అన్నట్టు రొయ్యల వ్యాపారం బాగుందంటగా, రియల్ ఎస్టేట్ మంచి భూమిలో ఉందంటగా, ట్రావెల్స్ బిజినెస్ జోరుగుందంట, బార్ అండ్ రెస్టారెంట్ పెడదాం. ఆస్తులు ఉండాలని అరుణాచలం బొమ్మలో రజనీకాంత్ కంటే స్పీడ్ గా ఖర్చు పెడుతుంది ఈవిడ గారు. మరే ఒకప్పుడు 100 మందికి పైన ఇచ్చిన చిరంజీవులకి ఆఖరికి ఎవరి దగ్గర పని చేయాల్సిన కర్మ వచ్చిందిరా. దీన్ని బట్టి మనం గమనించి నీతేటి, పెళ్ళవచ్చు పెళ్ళ ఉండొచ్చు కానీ సంచి లాంటి పెళ్ళ ఉండకూడదు రోయ్. ఇప్పటిదాకా మీతో షేర్ చేసుకుంది నాకు తెలిసిన ఫ్లాష్ బ్యాక్. ఇక మీదట ఏం జరుగుతుందో పాపం దేవుడికి తెలియాలి.